తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట జరిగిందన్నారు. దీనికి ప్రభుత్వంతో పాటు టీటీడీ చైర్మనే బాధ్యులని ఆరోపించారు. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. పరిస్థితులు ఎప్పుడు తొక్కిసలాట జరగని పరిస్థితులు మరి వాళ్ళు ఎందుకు జరిగాయి? దీనికి బాధ్యులెవరు? 6 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకోవాలని వచ్చినటువంటి భక్తులు సరాసరి వైకుంఠానికే వెళ్ళిపోయినటువంటి దుర్ఘటన నిజంగా చాలా బాధిస్తుంది. అది కూడా పవిత్రమైన స్థలంలో. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది మనకు చాలా గర్వకారణం, మన అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. దాన్ని చాలా పవిత్రమైనటువంటి ప్రాంతంగా, పవిత్రమైనటువంటి స్థలంగా మనం అందరం భావిస్తాం. దాన్ని అలాగే చూసుకుంటూ వచ్చారు గత ప్రభుత్వాలు కూడా. మరి ఈరోజు ఎందుకు ఈ రకమైనటువంటి దుర్ఘటన జరిగింది అంటే దీనికి బాధ్యులు ఎవరు? దీనికి ప్రభుత్వం వైఫల్యం కాదా? దీనికి టీటీడీ బోర్డు బాధ్యత వహించవలసినటువంటి అవసరం లేదా అనేది ఇక్కడ ప్రశ్న. నేను ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తాను. ఇవాళ టీటీడీ బోర్డు భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలి, తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలి అనేటువంటి ధ్యేయంతో ఉందా?